ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు పైన సంచలన వ్యాఖ్యలు ఘాటుగా అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. సంచలన నిర్ణయం అవిరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సభలో మాట్లాడేందుకు సమయం ఇవ్వకపోవడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే ఆయన మాట్లాడుతుండగానే సిపిఐ నేత ఎమ్మెల్సీ సాంబశివరావుకు అవకాశం ఇవ్వడంతో హరీష్ రావు స్పీకర్కు మధ్య వివాదం తలెత్తింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కలగజేసుకుని స్పీకర్ చైర్కు ఎవరైనా గౌరవం ఇవ్వాల్సిందేనని అన్నారు. సభ సాంప్రదాయం తెలిసిన శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి హరీష్ రావుకు ఈ విషయం తెలియకపోవడం బాధాకరమని అన్నారు. ఆర్టీసీ అంశం ప్రాధాన్యతతో కూడుకున్న అంశమని అన్నారు. కార్మికులు తమ డిమాండ్లకు పరిష్కరించాలని 50 రోజుల పాటు దీక్ష చేసిన నాడు వారికి అండగా నిలబడింది సిపిఐ పార్టీ అని గుర్తు చేశారు. ఖమ్మం జిల్లాలో ఆర్టీసీలో 50,000 మంది కార్మికుల పట్ల అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చూపిన వివక్షను తట్టుకోలేక డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మ బలిదానం చేసుకున్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వారికి దన్నుగా నిలిచిందని తెలిపారు. అలాంటి వారికి సభలో మాట్లాడే అవకాశం కల్పించడం పట్ల హరీష్ రావు అసహనం వ్యక్తం చేయడం సమంజసం కాదని రేవంత్ రెడ్డి ఘాటుగా వివరించారు. అంటే ఏదైనా ప్రశ్న వచ్చిందంటే అది సభ దృష్టికి వచ్చిందంటే అది అందరి ఆస్తి అనే విధంగా పరిగణించడం, ఇక వారి పర్సనల్గా కుటుంబ కలహాలు ఏదున్నా కానీ వారి ఇష్టం, కానీ ఇలా సభకు సంబంధించి వచ్చిన వాటిని కంపల్సరీ అందరూ చర్చిస్తారు. అందరి సమయం అనేది స్పీకర్కు గౌరవం ఇవ్వాల్సిందని ఈ మధ్య రేవంత్ రెడ్డి మరియు స్పీకర్కు, ఈ హరీష్ రావుకు స్పీకర్ మధ్య వివాదం తగిలినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కలగజేసుకొని ఘాటుగా వ్యాఖ్యానించడం